హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. ప్రకృతి అందాలతో తళుక్కులీనే ఎవరెస్ట్ పర్వతం నానాటికి పేరుకుపోతున్నటువంటి మానవ వ్యర్థాలతో అంటే చెత్త కుప్పగా మారిపోతుంది. అంటే మౌంటైన్స్ ఎక్కాలి అనుకునేవాళ్ళు అంటే పర్వతారోహకుల మానవ విసర్జితాలు శీతల వాతావరణం కారణంగా అలాగే ఉండిపోతుండడంతో టన్నులకు టన్నులు చెత్త పెరిగిపోతుంది. మరి ఈ పరిస్థితి నేపాల్కు ఒక పెద్ద తలనొప్పిగా మారడంతో పర్యావరణ పరిరక్షణ కోసం అక్కడ ప్రభుత్వం నడుమిగించింది. మరి ఈ సమస్య పరిష్కారానికి కొత్త కొత్త నిబంధనలు రూపొందిస్తోంది. ప్రకృతి అందాలతో అక్కడ అద్భుతంగా ఉండేటువంటి ఈ ఎవరెస్ట్ ఇలా చెత్తకుప్పగా మారిపోవడం పట్ల చాలా అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తోంది. అండ్ ఈ టన్నులకు టన్నులు పెరిగిపోతున్నటువంటి చెత్తకు సంబంధించి నేపాల్ ప్రభుత్వం కూడా కొత్త కొత్త నిబంధనలు రూపొందిస్తోంది. పర్యాటకులు ఇకపై కాలకృత్యాల కోసం అంటే మలం సంచీలు వాడాలంటున్నారు. పర్వతం దిగొచ్చేటప్పుడు పర్యాటకులు వాటిని వెంట తెచ్చుకోవాలి. ఈ ఏడాది మేలో ప్రారంభమయ్యే పర్వతారోహణ సీజన్ నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. పర్వతారోహకులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద తప్పనిసరిగా ఈ సంచులు కొనాలట. వీటిని నేపాల్ ప్రభుత్వం ప్రత్యేకంగా అమెరికా నుంచి కొనుగోలు చేస్తోంది. ఇక ఈ సంచుల్లో రసాయన పదార్థాలు మానవ వ్యర్థాలని గట్టిపరిచి దుర్వాసన కూడా రాకుండా చేస్తాయట. వీటిని పోర్టబుల్ డబ్బా టాయిలెట్స్గా పిలుస్తూ ఉంటారు. తాజాగా నేపాల్ ప్రభుత్వం మొత్తం 8,000 సంచులు తెప్పించింది. అలాస్కాలోని మౌంట్ డెనాలి పర్వతాల వద్ద వీటిని వినియోగిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ 1వ శిఖరంలో నుంచి క్యాంప్ 4 మధ్య సుమారు 3 టన్నుల మానవ వ్యర్థాలు పోగుపడ్డాయని సాగర్మాత కాలుష్య నియంత్రణ కమిటీ అంచనా వేస్తోంది. ఇందులో సగం వ్యర్థాలు క్యాంప్ 4 వద్దే ఉన్నాయట. ఈ నేపథ్యంలోనే సంచుల్లోనే కాలకృత్యాలు తీర్చుకోవాలంటూ ఆ సంచులను తిరిగి వెనక్కు తేవాలంటూ నేపాల్ ప్రభుత్వం నిబంధనలు విధించింది. పర్యాటకులు ఈ నిబంధన పాటించారో లేదో ఖచ్చితంగా చెక్ చేస్తామని కూడా తెలియజేస్తోంది. పర్వత పర్యాటకమై నేపాల్ ప్రభుత్వం చాలా మంచి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. మనకు తెలుసు, గత ఏడాది మే నాటికి ప్రభుత్వం 48 కోట్ల రూపాయలు ఆర్జించగా అందులో 41 కోట్లు ఒక్క ఎవరెస్ట్ పర్వత పర్యాటకం ద్వారానే వచ్చాయి. మరి వరల్డ్ మొత్తం మీద అత్యంత ఎత్తైన 14 పర్వతాల్లో 8 హిమవత్ పర్వత శ్రేణుల్లోనే ఉన్నాయి. అందుకే ఇటువంటి మానవ వ్యర్థాలకు సంబంధించి ఒక సెపరేట్గా కొన్ని కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తోంది నేపాల్ ప్రభుత్వం. చూడాలి ఇది ఎలాంటి సత్ఫలితాలు ఇస్తుందో.